అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. సనాత్ సనాతనత్తమః కపిలః కపిరవ్యయః స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః. ఈ శ్లోకమంతటికి కూడా ఒకటే అర్థం. శ్లోకమంతా సమానార్థకాలే. స్వస్తిని కలిగించువాడు. స్వస్తి అంటే శుభము, స్వస్తి అంటే మంగళకరమైనది, స్వస్తి అంటే సుఖాన్నిచ్చునది, స్వస్తి అంటే ముగింపు పలుకున్నది, స్వస్తి అనగా హాయిని కలిగించున్నది, స్వస్తి అనగా శాంతిని కలిగించున్నది. ఇన్ని పర్యాయాలు ఉన్నాయి దానికి. ఇక్కడ మనకు స్వస్తిభుక్ మంగళకరమైనటువంటి సుఖాన్ని ఇచ్చువాడు. సుఖం ఎప్పుడు మంగళకరమై ఉండాలి, అంటే మంచి సుఖమై ఉండాలి. అంటే మంచి సుఖము చెడ్డ సుఖము ఏమిటి అంటే ధర్మబద్ధమైనటువంటి మానసికమైనటువంటి సంతోషము మంచి సుఖం. అంటే ఏది ధర్మమో ఏది అధర్మమో మనకు చెప్పబడింది. ధర్మంగా దేన్ని అనుభవించినా అది సుఖము, స్వస్తిదాయకము, అంటే మంగళకరమైనది. అట్లాగే స్వస్తి అంటే ముగింపు కూడా. స్వస్తి ప్రజాభ్యాం అంటే స్వస్తి అని చెప్పేసి ముగింపు పలుకుతారు. అంటే ఈ విషయానికి ఇంతటితో ఇది ముగింపు అని చెప్పడానికి స్వస్తి. మనకు ముగింపు ఏది అంటే మరణమే ముగింపు. మరణము సుఖవంతముగా ఉండాలి. ఎలా జీవించాడనేది ముఖ్యము కాదట, ఎలా మరణించాడనేది ముఖ్యం. అందుకే సనాత్ సనాతమ తమః ఎల్లప్పుడూ అంటే కింది స్వస్తితోటి అన్వయక్రమం అన్నమాట. ఎల్లప్పుడూ సనాతన అంటే చాలా ప్రాచీనమైనది అని అర్థం. ఎల్లప్పుడూ కూడా స్వస్తిని ఇచ్చువాడు, మంగళకరమైనటువంటి సంతోషాన్ని ఇచ్చువాడు. మరి మన మరణము ముగింపు అయినప్పుడు మరణము సంతోషం ఎట్లా అవుతుంది అంటే భగవంతుడి దృష్టిలో మరణము మానవుడికి సంతోషదాయకమే. మరణము అనగా విముక్తి. అలా అంటే విముక్తి కలిగించువాడు. అంటే ఈ భవబంధాల నుంచి, ఈ సంసార సాగరం నుంచి ఆత్మకు విముక్తిని కలిగిస్తాడు. ఆ విముక్తిని కలిగించడము శుభదాయకమైనటువంటి విషయమే భగవంతుడి దృష్టిలో, వేదము దృష్టిలో. కానీ మామూలుగా మానవులకు అది దుఃఖము. అయితే ఇట్టి దుఃఖప్రాయమైనటువంటి మరణము మంగళకరమై ఉండాలి. అంటే అవసాన దశలో మరణము శుభాన్ని కలిగించాలి ఆ వ్యక్తికి. అంటే అనాయాస మరణాన్ని ఇచ్చువాడు. మరణము ఆయాసంగా ఉండొద్దు, అదే స్వస్తి. మరణం ఎప్పుడు ఆ వ్యక్తికి భయంకరంగా అనిపించరాదు. అట్టి మరణాన్నే కోరుకోవాలట మానవుడు. ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి అన్నీ కూడా
అనాయాస మరణాన్ని, శుభకరమైన స్వస్తిదాయకమైన ముగింపును నాకు ఇవ్వండి స్వామి. ఆ విధంగా మీలో నన్ను ఐక్యం చేసుకోండి. అదే ధర్మము. అట్టి ధర్మాన్ని ఆచరించినట్టయితే స్వస్తిదాయకమైన ముగింపు లభిస్తుంది. సనాతన తమః కపిలః కపిరవ్యయః స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః. అన్నీ కూడా శుభాన్ని కలిగించే విధంగా, అన్ని ముగింపులు శుభాన్ని కలిగే విధంగా చేయువాడు భగవానుడు. అందుకే మన మన మరణము అనాయాసంగా ఉండాలి స్వామి. నీ దగ్గరికి నేను సంతోషంగా రావాలి. ఇబ్బంది పడుతూ, అంటే ఈ భవబంధాల మీద నా మనసు కొట్టుమిట్టాడుతూ, బ్రతకాలి అన్న కోరికతో సావుతో పోరాడుతూ, లేవలేక, నడవలేక, ఉండలేక, పోలేక, ఆలోచించలేక సతమతమైపోయేటటువంటి పరిస్థితి నాకు ఉండకూడదు స్వామి. అట్టి ముగింపు, మంగళకరమైనటువంటి ముగింపును నాకివ్వు. అది మానవుడు కోరుకోవాలట. అట్టి ముగింపును ఇచ్చువాడు శ్రీమన్నారాయణుడు. అన్నింటిలో స్వస్తి పరమైనటువంటి సుఖాన్ని ఇచ్చువాడు. స్వస్తి అంటే మంచి మార్గం, స్వస్తి అంటే మంచి ముగింపు, స్వస్తి అంటే మంచి సుఖం, మంచి సంతోషం. ఇవన్నీ ఎప్పుడు లభిస్తాయి? ధర్మంగా జీవిస్తేనే లభిస్తాయి. అధర్మంగా జీవిస్తే మన ముగింపు ఆయాసంతో కూడి ఉంటుంది. మరణము అనాయాసముగా ఉండాలి. మరణము స్వీకరించే విధంగా ఉండాలి. మరణము బరువుగా ఉండకూడదు. మరణము భయంకరంగా ఉండకూడదు. మరణము సంతోషముగా ఉండాలి. మరణము శాంతిగా ఉండాలి. అందుకే ఆత్మశాంతి అని చెప్పేసి అంటారు. ఆత్మ ఎప్పుడు శాంతిస్తుంది అంటే సంతోషదాయకమైన మరణంలోనే ఆత్మ శాంతిస్తుంది. దుఃఖదాయకమైన మరణంలో ఆత్మ శాంతించదు. కాబట్టి స్వామి, నాకు నీవు మంగళకరమైనటువంటి శుభాలు ఇస్తావు కాబట్టి నాకు ముగింపు కూడా మంగళకరమైనదే ఇవ్వు అని స్వామిని మనము ప్రేయర్ చేయటమే ఈ శ్లోకంలోని అంతరార్థం. స్వస్తి ప్రజాభ్య.